హే గాయ్స్! ఈరోజు నేను ఎలా చదువుకోవాలి, ఎలా చదువుకుంటే వన్ డేలో సిలబస్ కంప్లీట్ చేయొచ్చు, వన్ డే బిఫోర్ ఎలా చదువుకోవాలి అని అందరికి డౌట్స్ ఉంటాయి కదా! అంటే ఎవరైనా రిఫర్ చేస్తారు దాని గురించి. సో, ఇది ఇంపార్టెంట్ టాపిక్ అనుకోని దీనిపైన వీడియో చేస్తున్నాను. స్కిప్ చేయకండి, ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో, లెట్స్ స్టార్ట్. స్టెప్ 1 గ్యాదర్ ద నోట్స్ అండ్ ద మెటీరియల్. ఏదైతే మీ దగ్గర నోట్స్ ఉందో అది మొత్తం గ్యాదర్ చేసుకోండి. మెటీరియల్, నోట్స్, స్లిప్ పేపర్స్ ఇప్పటివరకు ఎగ్జామ్స్ రాసిర్రో, ఏవేవి ఎగ్జామ్స్ అయితే రాసిర్రో మొత్తం క్వెషన్ పేపర్స్ ఉంటాయి కదా! అవన్నీ గ్యాదర్ చేసుకోండి. అన్నీ ఒక దగ్గర పెట్టుకోండి. దాన్నే రిఫర్ చేయండి. ఎందుకంటే అందులో నుంచి కంపేర్ చేసుకొని బుక్‌లో కంపేర్ చేసుకుంటే ఆ క్వెషన్సే వస్తాయి. కాబట్టి సార్ వాళ్ళు మనకు అవే క్వెషన్స్ ఇస్తారు. ఆ క్వెషన్స్ మంచిగా ప్రిపేర్ అయితే 30-40% మొత్తం సిలబస్ దాంట్లోనే ఉంటుంది. ఇంపార్టెంట్ మొత్తం కవర్ చేయొచ్చు. కాబట్టి మెటీరియల్స్, నోట్స్ అన్నీ గ్యాదర్ చేసి పక్కన పెట్టుకోండి. మెటీరియల్ నోట్స్ అనే కాదు, ఏదైతే చిన్న చిన్న థింగ్స్ అయితే ఉంటాయో పెన్, పెన్సిల్, వాటర్, ఎరేజర్ అని ఇలా ఏదో ఒకటి గుర్తొచ్చి మళ్ళీ లేవడం, దాని గురించి అక్కడ వెళ్ళి అది తీసుకొని మళ్ళీ మమ్మీతో మాట్లాడడం, లేదంటే మళ్ళీ ఫోన్లో ఛార్జింగ్ ఎంత ఉందని చూడడం, ఫ్రెండ్ మెసేజ్ చేయడం, ఇలా డిస్ట్రాక్షన్స్ ఏవి ఉండకుండా చిన్న చిన్న థింగ్స్ కూడా ప్రతి ఒక్కటి తెచ్చి పక్కన పెట్టుకోండి. ఒకేసారి మళ్ళీ లేవద్దు. ఒకసారి డిస్ట్రాక్ట్ అయితే అటు నుంచి 10 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్, అటు నుండి 1 అవర్ అవుతుంది. మళ్ళీ టైం అయిపోతుంది. సో 1 డే టైమే ఉంది కాబట్టి ఏవైతే థింగ్స్ ఉన్నాయో అన్నీ కేర్ఫుల్గా చెక్ చేసుకొని గ్యాదర్ చేసి ఒక్క దగ్గర పెట్టుకొని ఫస్టే కూర్చోండి. అన్నీ తెచ్చుకొని పక్కన పెట్టుకున్నాక ఏదో ఒక డౌట్ వచ్చి సిలబస్ చదవడం స్టార్ట్ చేయగానే ఒక డౌట్ వచ్చి వెంటనే గూగుల్లో సెర్చ్ అయినా, యూట్యూబ్లో సెర్చ్ అయినా అని సైట్లలో వెళ్ళి సెర్చ్ చేయడం, లేదా ఫ్రెండ్కి కాల్ చేసి అడుగుదామని కాల్ చేసి తిన్నావా, ఈ టాపిక్ నేను చదువుతున్నాను, ఇది నీకు వచ్చా, అలా అని స్టార్ట్ చేసి మాట్లాడడం, గూగుల్లో సెర్చ్ చేయడం, యూట్యూబ్లో ఆ వీడియోకి బదులు దాని కింద ఉన్న ఎలా చదువుకోవాలి, ఇదెలా అదెలా అనే వీడియోస్ చూసుకుంటూ ముందుకు వెళ్ళి టైం అంతా వేస్ట్ చేసుకోవడం బదులు ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటిని ఫస్ట్ ఒక పేపర్ అన్నా ఒక ప్లేస్లో రాయండి. అన్నీ ఒక దగ్గర రాసి డౌట్స్ అన్నీ అక్కడ పెట్టి ఇక్కడ సైడ్ ఏవైతే మనకు వచ్చిన క్వశ్చన్స్ ఉంటాయో ముందు అవి చదివేయండి. డౌట్స్ ఉన్న క్వశ్చన్స్ పక్కన రాసి పెట్టండి. ఏదైతే అర్థం అవుతుంది అన్నది చదివేసేయండి. అదంతా చదివే తర్వాత ఒక బ్రేక్ తీసుకోవాల్సిన టైం వస్తుంది కదా, ఆ బ్రేక్ టైంలో కాల్ చేయండి లేదా గూగుల్ చేసి తెలుసుకోండి ఆ క్వశ్చన్స్ని. కాకపోతే మీరు స్టార్ట్ చేయగానే సైట్లో అని, ఫ్రెండ్ అని, కాల్ అని డిస్ట్రాక్ట్ మాత్రం కావద్దు. ఒక్క డౌట్ అనుకొని కాల్ చేసి అది అవర్స్ దాకా వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి బీ కేర్ఫుల్. స్టెప్ 2 ఫైండ్ ఎ క్వైట్ ప్లేస్ అంటే సైలెన్స్ ప్లేస్. ఎక్కడైతే మీరు చదవడానికి ఎబిలిటీ ఉంటుందో, ఏ ప్లేస్లో చదవకుండా చదువు వస్తుంది అంటే అక్కడ మన చెల్లెళ్ళు, ఫ్రెండ్స్ ఎవరు ఉండకుండా, మమ్మీ వాళ్ళు, టీవీ, ఫోన్ ఏది ఉండకుండా డిస్ట్రాక్షన్స్ లేని ప్లేస్లో, ఈవెన్ అది కిచెన్ అయినా పర్వాలేదు, నైట్ టైంలో కిచెన్ అయినా పర్వాలేదు, అందులోకి ఎవరు రారు, టీవీ ఉండదు, డిస్ట్రాక్ట్ కూడా కాము. కిచెన్ అన్నానని మీరు నన్ను కమెంట్ చేయకండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను కూడా ట్రై చేసిన అది ఆల్రెడీ. సో ఫైండ్ ఎ క్వైట్ ప్లేస్. అక్కడ నుంచి ఏ రూమ్లో అయితే ఏ డిస్ట్రాక్షన్స్ ఉండవో ఆ ప్లేస్ చూసి అక్కడ కూర్చోండి. ఒకవేళ మీకు నిద్ర వస్తుంది, ఎవ్వరు లేరు, సౌండ్ లేదు అని అనుకున్నారనుకోండి, ఆ టిప్స్ ఏంటో నేను లాస్ట్లో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా డెఫినెట్లీ చూడండి. టిప్స్ అన్నీ నేను చెప్తాను నిద్ర పోకుండా ఎలా చదువుకోవాలి అని. సో స్టెప్ 2 అర్థమైంది కదా, ఫైండ్ ఎ క్వైట్ ప్లేస్. స్టెప్ 3 రివ్యూ యువర్ సిలబస్ అండ్ అండర్స్టాండ్. అంటే ఏంది, సిలబస్ని రివ్యూ చేయండి. ఇట్లా మొత్తం బుక్ తీసుకొని కూర్చున్న తర్వాత ఇట్లా రెఫర్ చేయండి. జస్ట్ పైన టాపిక్స్ ఏమున్నాయి, ఏ టాపిక్స్ ఉన్నాయని చూసుకోండి. సిలబస్ మొత్తం చూడండి, దాన్ని అర్థం చేసుకోండి. అంటే ఏది ఎక్కువ ఇంపార్టెంట్ ఉంది, ఏది ఎక్కువ సార్లు రాసాం. ఇక్కడ సైడ్ మెటీరియల్ పెట్టుకోండి, ఇటు సైడ్ క్వశ్చన్ పేపర్స్ పెట్టుకోండి, పెన్సిల్ తీసుకోండి. ఈ క్వశ్చన్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్ని టిక్ చేసుకోండి. ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది దాని దగ్గర 1, 2, 3 అని రాయండి. ఎన్నిసార్లు క్వశ్చన్ రిపీట్ అయిందో అది అంత ఇంపార్టెంట్ అని అర్థం. కాబట్టి ఎన్ని మోడల్ పేపర్స్లో క్వశ్చన్ ఎక్కువసార్లు రిపీట్ అయిందో ఇవి చాలా ఇంపార్టెంట్, చదువుకోండి. యాక్చువల్గా నిజం చెప్పాలంటే 30-40% సిలబస్ మాత్రమే ఇంపార్టెంట్. 30-40% చదివితేనే 70-80% మార్క్స్ వస్తాయి మనకి. సో ఆ 30-40% సిలబస్లోనే మొత్తం మ్యాటర్ ఉంటుంది. కాబట్టి మనం అది ఏ పార్ట్ ఆఫ్ ద సిలబస్ అని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాగే చూస్తే మనకు అర్థం కాదు. కాబట్టి మనం మెటీరియల్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ నుండి ఇప్పటివరకు రాసిన టెస్ట్ పేపర్స్, ఏవైతే క్వశ్చన్ పేపర్స్ ఉంటాయో వాటి నుండి చూసుకొని
గ్యాదర్ చేసుకోండి. సిలబస్ రివ్యూ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బుక్ ఓపెన్ చేసి ఏది పడితే అది చదవడం, వచ్చిందే 10 సార్లు చదవకండి. అందరు చేసే కామన్ మిస్టేక్ ఇదే. సో, ఏది ఇంపార్టెంటో అది సెలెక్ట్ చేసుకొని అది చదవండి. ఎందుకంటే మనకు 1 డేనే ఉంది కాబట్టి 30-40% సిలబస్ ఏదో టైమ్ లిమిట్ పెట్టుకోండి. 30 or 40 మినిట్స్. ఆ మినిట్స్ లోపల మొత్తం సిలబస్ ఫైండ్ ఔట్ చేసి ఇంపార్టెంట్ టిక్స్ పెట్టుకోండి. కంటిన్యూయస్‌గా చదవండి. అంతే. నెక్స్ట్ స్టెప్ సెల్ఫ్ బిలీఫ్. సెల్ఫ్ బిలీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు చెప్పిన వీడియో మొత్తం ఒక ఎత్తు అయితే ఈ సెల్ఫ్ బిలీఫ్ అనేది ఒక ఎత్తు. ఎందుకంటే అది 50% ఇంపార్టెంట్. ఇది కూడా 50% ఇంపార్టెంట్. చదవడం కన్నా నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటేనే చదువుతాం. మీరేమనుకుంటారు? ఎవరైనా ఏమనుకుంటారు? 1 ఇయర్‌లో చదవలేనిది 1 డేలో ఏం చదువుతాం? 1 ఇయర్ వేస్ట్ అయింది. ఈ 1 నైట్‌లో ఏమొస్తుంది అని డీమోటివేట్ కాకండి. ఇంతకుముందు చెప్పినట్లు 30-40% సిలబస్‌లోనే మొత్తం పేపర్ ఉంటుంది కాబట్టి ఆ 30-40% మీరు ఫైండ్ చేయండి. అది ఎలా ఫైండ్ చేయాలో ఇంతకుముందు చెప్పాను కదా! మోడల్ పేపర్స్, మెటీరియల్ మోడల్ పేపర్స్ ఉంటాయి. ఒకవేళ మోడల్ పేపర్స్ దొరకకపోతే యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి, గూగుల్‌లో సెర్చ్ చేయండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ఆ పేపర్స్‌లో నుండి లాంగ్ అన్నీ ఒక 10-15 ఒక దగ్గర, షార్ట్ ఒక దగ్గర, వెరీ షార్ట్ ఒక దగ్గర మీ సిలబస్ పేపర్ ప్రకారం మొత్తం క్వెషన్స్ గ్యాదర్ చేసుకోండి. 1 అవర్, 2 అవర్స్ దానికి స్పెండ్ చేసేయండి. దాని తర్వాత మొత్తం వచ్చేస్తుంది సిలబస్ అది. మొత్తం కాకుండా మినిమమ్ హాఫ్ ఆఫ్ ద సిలబస్ మీరు కవర్ చేసే ఉంటారు ఆ 1 నైట్‌లో. సో, డెఫినెట్‌లీ పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డీమోటివేషన్ కావద్దు. ఎప్పుడు మోటివేటెడ్‌గా ఉండండి. సెల్ఫ్ బిలీఫ్ ఈజ్ ఇంపార్టెంట్. సో, ఫైనల్‌గా టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకుందాం. చదవాలి అనంటే ఎలా చదువుకోవాలి? నిద్రపోకుండా ఓవర్ నైట్ ఎట్లా మేలుకుండాలి? చదువుకున్నది ఎట్లా గుర్తుంచుకోవాలి? అవన్నీ టిప్స్ చెప్పే టైం వచ్చేసింది. లెట్స్ స్టార్ట్. సో, ఫస్ట్ వన్ స్టడీ ఇన్ రివర్స్. ఎప్పుడైనా చదివేటప్పుడు ఫస్ట్ లెసన్ నుండి చదవడం కాకుండా లాస్ట్ నుండి వచ్చేసేయండి ముందుకి. ఒకవేళ మీరు పేపర్ ప్యాటర్న్ ప్రకారం చదువుతుంటే లాంగ్ నుంచి షార్ట్‌కెళ్ళండి. ఫస్ట్ లాంగ్ క్వెషన్స్ అన్నీ కవర్ అయిన తర్వాత అందులో నుండి షార్ట్, వెరీ షార్ట్ కవర్ అయిపోతాయి మాక్సిమం. కవర్ గానీ మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఎప్పుడైనా ఫస్ట్ లాంగ్ చదవాలి. అందులో నుండి షార్ట్ కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ లాంగ్. సో, అందుకే నేను చెప్పాను స్టడీ ఇన్ రివర్స్. క్రియేట్ యువర్ ఓన్ క్వెషన్స్. మీకిప్పుడు ఒక టాపిక్ అర్థమైంది. యూట్యూబ్‌లో రెఫర్ చేశారు. దాని మీద మీకు అది గుర్తుండాలి అంటే ఓన్‌గా క్వెషన్స్ క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు మీకు గుర్తుంటది. అంటే ఇది ఇలా వస్తుంది అని వాళ్ళు చెప్తే ఇది ఇలా ఎందుకు వస్తుంది అని మీకు డౌట్ వస్తే అది అలా వస్తుందని మీకు తెలుస్తుంది. సో, స్టడీ ఇన్ రివర్స్. అలా రివర్స్‌లో చదివితే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అరే! ఇది ఎలా వచ్చింది అనే ఇంట్రెస్ట్ వల్ల మనకి నిద్ర కూడా రాకుండా ఉంటుంది. సో, నెక్స్ట్ హౌ టు స్టడీ వితౌట్ గెట్టింగ్ స్లీప్. నైట్ అంతా నిద్రపోకుండా ఎలా చదువుకోవాలి? ఎలా చదివితే నిద్రని ఓవర్‌కమ్ చేయగలం? సో, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదివేటప్పుడు నిద్రొస్తుంది. మీరు ఎంత ఇంట్రెస్ట్‌తోనన్నా చదవండి నిద్రొస్తుంది. ఆ నిద్ర పోవాలంటే కొన్ని టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో కండి. అందులో ఫస్ట్ వన్ చూయింగ్ గమ్. ఫస్ట్ ఒక బబుల్ గమ్ ఏదైనా 2, 3 బబుల్ గమ్స్ పెట్టుకోండి పక్కన. ఒక బబుల్ గమ్ ఏసుకోండి నోట్లో. దాన్ని తింటూ ఉండండి. తింటూ ఉండండి. నిద్ర అనేది రాదు. నేను చాలా సార్లు చేశాను. సో, మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్‌లీ వర్కౌట్ అవుతది. చూయింగ్ గమ్ సిస్టమ్ లేని వాళ్ళు చాక్లెట్స్ తీసుకోండి. చిన్న చిన్న క్యాండీస్ టఫ్‌గా హార్డ్‌గా ఉండే క్యాండీస్ తీసుకోండి. అవైతే ఏమైతుందంటే అవి తొందరగా మెల్ట్ అయిపోవు. మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ చదువుకునేటప్పుడు ఎప్పుడైనా బెడ్ పైన కూర్చొని చదువుకోకండి. కింద కూర్చొని చదువుకోండి. బెడ్ పైన చదువుకుంటే ఆ కంఫర్ట్ జోన్‌లో డెఫినెట్‌లీ నిద్రొస్తుంది. కొద్దిగా వెనకకి బెండ్ అయినా సరే. ఆ నైట్‌లో ఇంత బోరింగ్‌గా అనిపిస్తుందంటే నిద్ర ఏమనిపిస్తుందంటే హాఫ్ ఎన్ అవర్ పండుకుందాం. హాఫ్ ఎన్ అవర్ తర్వాత లేసి మళ్ళీ చదువుకుందాం అని. అస్సలు ఈ తప్పు మాత్రం చేయకండి. చాలా సార్లు చేశాను నేను. ఇట్లా 10 మినిట్స్ న్యాప్ తీసుకుందామని అలారం పెట్టుకొని పండుకున్నా గానీ, అది అలారం వచ్చింది గూడా నాకు తెలీదు. 2-3 అవర్స్ తర్వాత లేస్తుండే. ఒక్కొక్కసారయితే ఎర్లీ మార్నింగ్ ఎగ్జామ్ ఉన్నప్పుడు లేస్తుండే. ఇట్లా అయితే చాలా పెద్ద ఘోరం అవుతది గాబట్టి, అస్సలు పండుకోకండి. నిద్ర అనేది మాత్రం రావద్దు. నిద్రొస్తే లేచి వాక్ జేయండి కొంచెం సేపు. ఫేస్ పైన వాటరేసుకోండి. చెప్పిన చూయింగ్ గమ్ ఉంది కదా! అది తినండి. బెడ్ పైన కూర్చోకండి. కింద కూర్చోండి. ఒకవేళ మీకు ఇంకా నిద్రొస్తుందంటే నెక్స్ట్ టిప్ ఏందనంటే వాటర్, కూల్ వాటర్. ఫ్రిడ్జ్‌లో నుంచి చల్ల వాటర్ బాటిల్ తీసుకొని పక్కన పెట్టుకోండి. అస్సలు ఆ వాటర్‌ని తాగితే నిద్ర రాదు. మీకు నిద్రొచ్చినప్పుడల్లా ఫస్ట్ క్యాప్ తీసి ఆ వాటర్ తాగండి. క్యాప్‌లో కొన్ని వాటర్ ఏసుకొని మొఖం పైన చల్లుకోండి. నిద్ర అనేది మాత్రం రాదు. సో, కోల్డ్ వాటర్ టిప్ మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ టిప్ ఏందంటే ప్రాపర్ లైట్నింగ్‌లో ఉండాలి. ఎప్పుడైనా చీకటి ఉన్న ప్లేసెస్‌లో బెడ్ లైట్ వేసుకొని చదువుతాను. ఇంట్లో అందరున్నారంటే అలా చేయకండి. ఒక దగ్గర కూర్చొని పెద్ద లైట్ ఏసుకొని చదువుకోండి. లైట్నింగ్ లేదనుకో ఖచ్చితంగా నిద్రొస్తుంది. అదే మళ్ళీ మీ బుక్ పైన మాత్రమే లైట్నింగ్ ఉండి చుట్టుపక్కల చీకటుంటే మీ రెటీనా పైన ఎఫెక్ట్ అయ్యి
ఐసైట్ వచ్చే ప్రాబ్లమ్ ఉంటుంది కాబట్టి బుక్ పైన లైట్ వేయకండి. మొత్తం రూమ్ ఫుల్ లైట్నింగ్ ఉన్న రూమ్లో కూర్చోండి, అదే బెటర్. లైట్ లేని ప్లేస్లో కూర్చుంటే నిద్ర వస్తుంది. నెక్స్ట్, షుగర్ని స్కిప్ చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే టీ తాగుతూనే ఉంటారు. టీ వల్ల మెలకుగా ఉంటామేమో, ఆ షుగర్ అదంతా మంచిది కాదు. సో కంటిన్యూస్గా టీ మిల్క్ తాగకండి. చెప్పినా కదా, కోల్డ్ వాటర్ తాగండి. షుగర్ స్కిప్ చేయండి ఆ నైట్ వరకు మాత్రం. నెక్స్ట్, లాస్ట్ అండ్ బెస్ట్ టిప్ చెప్తున్నాను. మీరు చదువుకుంటే ఏమవుతుందంటే లోపల లోపల ఇలా ఐ రీడింగ్ నుంచి సైలెంట్గా రీడింగ్ అలా చేస్తే నిద్ర వచ్చినట్టు అవుతుంది. మనకు వచ్చిందా లేదా మనకు అర్థం అవ్వదు. సో 2 సెంటెన్సెస్ చదివి బయటకి చెప్పండి, మీ ముందర ఎవరైనా ఉన్నారు అని. లేదు, ఈ బుక్కే మీ ఇంకొక పర్సన్ అనుకొని బుక్కే చెప్పండి. మీరు ముందల వాళ్ళకి టీచ్ చేస్తే మీకు ఏదైతే సిలబస్ వస్తుందో ఆ టాపిక్ మీరు ముందు వాళ్ళకి చెప్తే మీకు గుర్తుంటుంది. వినేదానికన్నా చదివేదానికన్నా చెప్తేనే వస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడు చెప్పగలుగుతారు? మీకు ఎప్పుడైతే ఆ టాపిక్ అర్థం అవుతుందో అప్పుడే ముందర వాళ్ళకి చెప్పగలుగుతారు. మీరు ముందర వాళ్ళకి చెప్పే క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ ఉంటే ఆ టాపిక్ని మంచి చదువుకుంటారు. చదివే 2 సెంటెన్స్ అయినా మంచి చదవండి. మీ బుక్కే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మీకు వస్తేనే ఆ బుక్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. కాబట్టి ఎప్పుడైనా ఒక టాపిక్ రావాలి అని అంటే మీకు దాని గురించి ఎంత తెలుసో అంత ముందు వ్యక్తికి చెప్పడానికి ట్రై చేయండి. ఆ రూమ్లో ఎవ్వరు ఉండరు డెఫినెట్లీ ఆ నైట్లో మాత్రం. సో మీరు బయటకు చదివేటట్లు ప్లాన్ చేయండి. ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా డిస్టర్బ్ అవుతారంటే వాళ్ళకి చెప్పండి, ఈరోజు నాకు రాని సబ్జెక్ట్ ఉంది, నేను చదువుకుంటా, డిస్టర్బ్ అవుతుంది ఏమనుకోకండి అని. 1 నైట్ సాక్రిఫైస్ చేయగలుగుతారు. సో నో ప్రాబ్లం. ముందు వాళ్ళకి చదివిస్తే మనకు వస్తుంది. ఇంతే అండి. ఈ వీడియో వరకు ఇంతే. మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మొత్తం చెప్పింది అర్థమైంది కదా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. మీకేమైనా కావాలి అని అంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.